సంపాదించాడు. మంచిగా పనిచేస్తూ ఆ కుక్కకు ఆహారం పెట్టి కొన్ని రోజుల్లోనే దాన్ని మంచిగా చేసుకున్నాడు గంగులు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోజు నిద్రపోకుండా రామయ్య ఎప్పుడు పడుకుంటాడా అని ఎదురు చూససాగాడు గంగులు. ఇంతలోనే ఇంటి వెనకాల ఉన్న పెరట్లో నుంచి ఏదో అలకడి వినిపించింది. దాంతో కుక్క మేల్కొని గట్టిగా మొరిగింది. ఎవరో ఒక దొంగ గోడ దూకి రావడం చూసి అతని కాలును కొరికేసింది. ఆ అరుపులకు యజమాని రామయ్య కూడా బయటకు వచ్చి దొంగ దొంగ అంటూ అరిచాడు. అసలు ఎవరి దొంగ నా పథకం మొత్తం పాడేలా చేశాడు అని మనసులో అనుకుంటూ కాసేపటికి గంగులు ఏమీ ఎరగనట్టు అక్కడికి వచ్చాడు. ఆ దొంగ అప్పటికే లేవలేని స్థితిలో ఉన్నాడు.